హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ అండ్ గవర్నమెంట్ డాక్టర్ వసంత్ కుమార్ గారు. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది కూడా ఒక పాండమిక్ సిచ్యుయేషన్ కి దారి తీస్తుంది అండ్ పాండమిక్ గా మనం కన్సిడర్ చేయాలి. బట్ ఎక్కడో మనం చాలా లైట్ తీసుకుంటున్నాము అని అనుకుంటున్నారు. వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ పాండమిక్ సిచ్యుయేషన్, ఎస్పెషల్లీ బర్డ్ ఫ్లూ గురించి? బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు మనం H5N1 దట్ వైరస్ అనేది ఇట్ ఈస్ ఇన్ యుఎస్ ఇస్ వన్ కంట్రీ చూపిస్తుంది. వేస్ట్ వాటర్ లో చాలా అంటే వేస్ట్ వాటర్ అంటే మనకు శాంపుల్ తీసుకొని కలెక్ట్ చేసినప్పుడు చాలా వేస్ట్ వాటర్ లో కూడా హై ఆర్ఎన్ఏ వైరస్ ఆర్ఎన్ఏ అనేది మనకు కనిపిస్తుంది. అని అన్ని స్టేట్స్ లలో ఆల్మోస్ట్ దాదాపు అన్ని స్టేట్స్ లో బర్డ్ ఫ్లూ ఉంది కదా. బర్డ్స్ లైక్ చికెన్ ని తీసుకొచ్చి మనం ఉడకబెట్టేస్తే అది మొత్తం చచ్చిపోద్ది, సో దట్ వీ కెన్ హ్యావ్ అనుకుంటున్నారు. బట్ అదర్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. త్రూ వేస్ట్ వాటర్ ఇదంతా కూడా డిస్పోజ్ అవుతున్నారు. వేస్ట్ వాటర్ లో కిల్డ్ ఉండొచ్చు. మనం కోవిడ్ లో కూడా మనం వేస్ట్ వాటర్ లో తీసినప్పుడు ఎంత వరకు ఎక్కువ ఉంది అనేది మనకు కనిపిస్తుంది. బర్డ్స్ అనేది ఒకటి కాదు ఇక్కడ, ఈవెన్ సీ బర్డ్స్ కానీ లేకుంటే డైరీ ఫామ్ నుంచి వస్తున్నాయి అనేది చాలా ఉంది. ఆల్ ఎనిమల్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ దిస్ వన్. అండ్ ఇక్కడ నుంచి మనుషులకు రావడం మ్యూటేషన్ కానీ లేకుంటే ఇంకో విధంగా మనుషులకు రావడం. అండ్ టిల్ నౌ ఏదైతే ఉందో కాలిఫోర్నియాలో 1 కేస్ అండ్ లూసియానాలో వన్ మోర్ కేస్. అది కూడా 65 years అండ్ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏంటి? సైన్స్ అన్ని వైరస్ లాగానే హై గ్రేడ్ ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్, వీక్నెస్, ఫీవర్, ఇంకా కాఫ్, కోల్డ్ అండ్ రెస్పిరేటరీ సింప్టమ్స్. ఫ్యాటల్ కండిషన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూడము ఇప్పటి వరకు రాలేదు. ఫ్యాటాలిటీ అనేది ఇట్ ఈస్ సివియర్ అని చెప్పొచ్చు. ఒక టైంలో వచ్చినప్పుడు ఇఫ్ దేర్ ఇస్ ఎ మ్యూటేషన్ లైక్ కోవిడ్ లో ఇప్పుడు మనం చూసాం. కోవిడ్ లో బ్యాట్స్ లో ఉండే అది అలానే ఉంది అని చెప్పేసి ఒక 10 years బ్యాక్ అంతకన్నా 15 years బ్యాక్ మనం చూసాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ దట్ మచ్ ఆఫ్ దట్ అని చెప్పేసి పక్కన పెట్టారు. ఆ తర్వాత సడన్లీ ఇట్ హ్యాస్ ఎరప్టెడ్ ఇన్ 5 years బ్యాక్ ఇన్ చైనా. బట్ ఇట్ ఈస్ సివియర్ అనేది చనిపోయినప్పుడే తెలిసింది. బట్ ఇక్కడ కేసెస్ వస్తున్నాయి. ఇది నెక్స్ట్ పాండమిక్ దారి తీసే విధంగా ఉంది. అంటే మ్యూటేషన్స్ అయినప్పుడు వీ కెన్ సే ఎట్ దట్ టైం మేబీ డేంజరస్ మ్యూటేషన్ కూడా అవ్వచ్చు. సో మరి ఎలాగంటే ప్రికాషనరీ ఏమైనా తీసుకోవచ్చా? ప్రికాషనరీ అంటే ఇప్పుడు ఆల్ ద డైరీ ప్రోడక్ట్స్ అవుతున్నాయో లైక్ మీట్ ఆర్ ఎనీ, ఇప్పుడు మిల్క్ లో కూడా వస్తుంది అని చెప్పేసి. బట్ ఇప్పుడు టెంపరేచర్ హై గ్రేడ్ టెంపరేచర్ లో మరిగించినప్పుడు ఆ వైరస్ అనేది పోతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హర్ట్ ఇన్ కుక్డ్ ఫుడ్. అంటే రా ఫుడ్ టైప్ లో తిన్నప్పుడు రా మిల్క్ తయారు, సో ఇట్ కెన్ ఇన్ఫెక్ట్. ఆర్ ఇప్పుడు నియర్ బై గోయింగ్ టు ఇప్పుడు డైరీ ఫామ్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, లేకుంటే పోల్ట్రీ ఫామ్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు. దట్ మే ఇన్ఫెక్ట్ క్రాస్ ఇన్ఫెక్షన్. సో అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత బర్డ్ ఫ్లూ నిజంగా అంత పాండమిక్ గా మనం తీసుకోవచ్చా? వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉండొచ్చు అంటాం కానీ ఇట్ ఈస్ నాట్ దట్. ఇప్పుడు సడన్ గా ఒక మ్యూటేషన్ వచ్చింది, ఇప్పుడు చైనాలో వచ్చింది అంటే చైనా కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ బీన్ వెరీ బిగ్ పానిక్ థింగ్ దట్ చచ్చిపోతున్నారు ఒక పదం వినబడుతుంది. ఇక్కడ లేదు, ఆ పదం లేదు. స్టిల్ ఇట్ మే బికమ్ ద పాండమిక్ ఇఫ్ దేర్ ఇస్ ఎ మ్యూటేషన్, ఇట్ కిల్స్ హ్యూమన్స్. మనుషులను చంపుతున్నప్పుడు సో కొంచెం ప్రికాషనరీ తీసుకుంటే బెస్ట్ అన్నమాట. సో ప్రస్తుతానికి యుఎస్ లో ఉంది అంటున్నారు. స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అదర్ కంట్రీస్ కి? లైక్ ర్యాపిడ్ గా ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి ఉంటది. కానీ యుఎస్ ఇస్ వన్ కంట్రీ, వాళ్ళకి సైంటిఫిక్ అండ్ ఆల్ ద థింగ్స్ చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. అండ్ బిగ్గర్ కంపెనీస్ ఆర్ ఇన్ యుఎస్. ఇప్పుడు ఫార్మా మొత్తం కూడా అంటే ఇండియా ఈజ్ ద సెకండ్ లీడింగ్ కంట్రీ ప్రొడక్షన్ లో. కానీ దే యూజ్ దే బ్రెయిన్ ఆన్ దిస్ మెడిసిన్ ప్రొడక్షన్. అంటే ఏ మెడిసిన్ అయితే దీని నుంచి డబ్బులు వస్తాయి, ఏ వ్యాక్సిన్ తోటి మనము డబ్బులు చేసుకోవచ్చు అనే దాని మీదనే ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తారు. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ మార్కెట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వ్యాక్సిన్ మేము కనుక్కున్నాం ఫస్ట్ టైం చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ రుద్దొచ్చు. స్టార్ట్ చేశారు యుఎస్ లో వ్యాక్సినేషన్ రీసెర్చ్ చేయడం రిగార్డింగ్ బర్డ్ ఫ్లూ? Definitely they have started that one. But I don't think so. I use it. Okay. Thank you so much, Santhi garu. Thanks a lot. Thank you.